ప్రార్థన. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, నీ ఘనమైన నామం బట్టి నీ పాద సన్నిధిలో చేరి తండ్రి, గిబియోనులో నీ సన్నిధిలో చేరి నైనా నిన్ను స్తుతించుటకు ప్రార్థించుటకు ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను నీకు వేలా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, అట్లు ప్రభా ఇది నాన్న స్త్రీలకుడికి నిమిత్తమై నీ సన్నిధిలో చేరి ఉండగా తండ్రి, అవును ప్రభా ఇది నా ప్రభా మీరే సహాయపడుతురండి. ఈ యొక్క సమయం అంతటిని కూడా మీరు దీవెనకరంగా చేయమని ప్రార్థించి వేడుకుంటున్నానయ్యా. మీరు సహాయపడుతురండి. కనికరంగల మా తండ్రి, ఇది ప్రభా ఇదైతే ప్రభా శ్రీలంగా నీ సన్నిధిలో ఏదైతే నేర్చుకోవాలో తండ్రి ప్రభా మీరే మాతో మాట్లాడుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. మీరు సహాయపడుతురండి. గొప్ప దేవా, ఘనమైన నీ నామం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, అనుదినం నూతనంగా మా ఎడల వాత్సల్యత కనపరుస్తున్న దేవుని వెనందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అందుని బట్టి మన నిర్మూలం కాకున్నామని మీరు సెలవిచ్చిన తండ్రి, నిజంగా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా పక్షాన ఉంటూ ప్రభా అనుదినము ప్రతిదినము నూతనమైన ఆయుస్ను జీవంను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, అట్లు ప్రభా నేను చేరి వచ్చిన వారందరినీ బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. రావాల్సిన వారిని కూడా మీరు త్వరపెట్టి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల మా తండ్రి, ఇక్కడ గడపగలిగే సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి. కనిపించి కనపరానందకర శక్తులను ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. అట్లు అయోగ్యురాలను బలహీనరాలను నన్ను కూడా ప్రభా మీరు బలపరచమని నీ యొక్క ఆత్మతో నింపుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నానయ్యా. మీరు సహాయం దయచేయండి. అవును ప్రభా, నీ రక్త ప్రోక్షం కిందకి వస్తున్నాను తండ్రి. నీ సిలువ రక్తం చేత నన్ను కడగండి నైనా, మీరు కడిగి పవిత్రపరచమని ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల మా తండ్రి, మీరు కనికరించండి ప్రభా. అవును ప్రభా, ఎక్కడ కూడా తండ్రి నా సొంత మాటలు, సొంత తలంపులు, ఆలోచనలు కాకుండా తండ్రి, అవును ప్రభా మీ యొక్క ఆత్మతో నన్ను నింపుతురమ్మని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను ప్రభా. దయగల మా తండ్రి, మీరు సహాయపడుతురండి. కృపగల దేవా, పాటలు పాడు సమయాన్ని దీవెనకరంగా చేయండి నైనా. అవును ప్రభా, మా గొంతుకులను నా స్వరాన్ని మీరు తాకుతురమ్మని ప్రార్థించి వేడుకుంటున్నాను. నీ నామానికి మహిమకరంగా ఘనతకరంగా జరుగునట్లు సహాయపడుతురండి. మీరు ఏ కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 243, పాత పాటల పుస్తకంలో 241. ఆనందంగా యెహోవా నీ కృపలన్నీ పాట పాడదాం. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనంద
పాట సంఖ్య 178 కొత్త పాటల పుస్తకంలో. పాత పాటల పుస్తకంలో 176 పొంది తిని నేను ప్రభువాని నుండి. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. జీవితయాత్రలో సాగి వచ్చి తిని, జీవితయాత్రలో సాగి వచ్చి
యేసుక్రీస్తు నామం అందరికీ వందనములు. రూతు గ్రంథము పోయిన వారం 2వ అధ్యాయము మనము చూసుకున్నాం కదా. రూతు గ్రంథము ఈరోజు 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. మూడో అధ్యాయము మొదటి నుంచి మనము కొన్ని వచనాలు మొదటి నుంచి మనము 11 వచనాల వరకు మనము అందరం వచనం మార్చి వచనం చదువుకుందాము. ఆమె అత్తైన నయోమి నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కల్లంనకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి బోయాజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యుద్ధ పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్టను తీసి పండుకొనెను. అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలి, నీవు నాకు సమీప బంధుడో గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా కాబట్టి నాకు మారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రేపర్లకు తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవాన్ని ఘనమైన నామం బట్టి నీకు వందనాలు దయగల మా తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందుకు నీకు వేలా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తిరిగి వాక్య పరిచయలో కూడా నైనా మీరు సహాయపడుతురండి. గొప్ప దేవా దయగల మా తండ్రి ఎట్లు నైనా అవును ప్రభా, నా యొక్క స్వరంను మీరు తాకుదురమని ప్రార్థించి వేడుకుంటున్నాను. మీరే సహాయపడుతురండి. నైనా నిలబడినాను కూడా మీరు బలపరచండి ప్రభా. నీ సెలవు చాటును నన్ను మరుగు చేసుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. దయగల మా తండ్రి ప్రభా, నైనా మీరే సహాయపడుతురండి. మీరు కనికరించి కృప చూపించమని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. బలహీనరాలను అయోగ్యురాలను అవును ప్రభా, దౌర్భాగ్యురాలను నీచురాలను లోకంలో ఎన్నికలేని నన్ను మీరు ఏర్పరచుకొని తండ్రి ప్రభా నీ పరిచర్య చేయుటకు నైనా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వేలా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు కనికరించి కృప చూపించండి. అవును ప్రభా, నైనా నీ యొక్క ఆత్మతో నన్ను నింపుతురమని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. మీరే సహాయపడుతురమని మీరు కృప చూపుతారని నమ్ముచు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనము పోయిన వారంలో మనము 2వ అధ్యాయంలో మనము ధ్యానించుకున్నాము. ఏమనంటే 2వ అధ్యాయంలో రూతు తన అత్త పట్ల ఒక బాధ్యత కలిగినదిగా ఉంది. అంటే రూతు మనము ఏమని ధ్యానించుకున్నామంటే
రూతు ఏమైంది, నా దేశం కాదు ఇది, నాకు తెలియదు, నేను ఎందుకు పని చేయాలా, మా అత్తనే చూసుకుంటుంది అని అట్లా లేదు. ఆమె సోమరిగా లేదు, పని చేసే తత్వం కలిగిందని మనం 2వ అధ్యాయంలో ధ్యానించుకుంటూ వచ్చినాము. ఇంకా బోయజ్ కూడా ఆమె పట్ల ఏ విధంగా కనికరం చూపినాడో అదంతా చూసుకున్నాం. తర్వాత ఆ యొక్క యవల కోత, గోధుమల కోత ఆరంభం నుంచి అయిపోయేంత వరకు కూడా రూతు పని చేస్తూ వచ్చింది. తర్వాత ఆ యొక్క బోయాజు పొలంలోనే ఆమె ఆ పరిగిని వేరుకుంటూ వచ్చింది. అంటే ఎంతో నమ్మకంగా పని చేస్తూ వచ్చింది. తన అత్తను కూడా వృద్ధాపంలో చూసుకోవాలా అనే ఆలోచనతో ఆమె ఎంతగానో తెలియని ప్రాంతమైనప్పుడు కూడా, తెలియని ప్రజలైనప్పుడు కూడా ఆమె అక్కడ ఆ పొలాలలో పనిచేస్తూ వచ్చింది. తిరిగి ఇప్పుడు రూతు ఆ విధంగా తన అత్త కోసము చేస్తూ వచ్చింది. మా అత్త వృద్ధురాలు, ఆమె ఎక్కడికి పోగలదు, చేలల్లోకి వెళ్ళి చేసుకోలేదు కదా అని ఆమె వెళ్ళి ఆ పొలంలో ఆ పరిగెలు వేరుకొని ఆ ధాన్యమంతా కూడా ఇంటికి తీసుకొని వస్తారు. తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయంలో మనం మొదటి వచనం చూసుకున్నట్లయితే, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. చూడండి, రూత్ ఏమో ఆ విధంగా అనుకుంది. ఎట్లా అనుకుంది, మా అత్త వృద్ధురాలు, మా అత్త వెళ్ళి ఏ పని చేసుకోలేదు కదా, ఆమె నేను చూసుకోవాలని. అట్లా తెలియని ప్రదేశమైనప్పుడు కూడా ఆమె పొలంలోనికి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు నయోమి కూడా చూడండి, నయోమి కూడా ఎంత మంచి ఆలోచన వచ్చిందంటే, నా కుమారి నీకు మేలు కలుగునట్లు. అంటే నయోమి రూతు గురించి ఒక ఆలోచన కలిగి ఉంది, ఒక ఆలోచన, ఒక బాధ్యత. ఎందుకంటే తను నాతో కూడా వచ్చింది, తన దేశాన్ని, తన బంధువులను, తన జన్మభూమిని, తన తల్లిదండ్రులను వదిలిపెట్టి నాతో కూడా వచ్చింది. ఈమెకు మేలు చేయాలా, చూడండి, మేలు చేయాలా, ఈమెకు నేను మేలు చేయాలా, నాతో వచ్చింది కాబట్టి. తన భర్తను కోల్పోయినప్పటికీ కూడా, ఆమె విధవరాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దేశంలో ఉండి అక్కడ ఇంకో వివాహం చేసుకోవచ్చు. ఆమె తన తోడుకోడలు ఓర్ప వెళ్ళిపోయింది కదా తన అత్తను ముద్దు పెట్టుకొని, ఈమె అయితే వెళ్ళలేదు. ఈమె రూతు వెళ్ళకుండా ఏమని చెప్పింది, అత్తతో ఒక ప్రమాణం చేసింది కదా 1వ అధ్యాయంలో. ఏమనింది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలకొని వద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటని నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఎంత గొప్ప తీర్మానం చేసుకొని రూతు తన అత్తతో పాటు వచ్చింది కదా. తనను నమ్మి వచ్చిన రూతుకు అత్త మేలు చేయాలన్నా కీడు చేయాలన్నా, మేలు చేయాలా. కాబట్టి ఆమెకు మేలు చేయాలనే ఆలోచన వచ్చింది. అంటే తన యొక్క బాధ్యతగా, ఒక అత్తగా, ఒక తల్లిగా అనుకోవచ్చు, ఒక అత్తగా ఏం చేసింది, ఒక బాధ్యత, ఈమెకు మేలు చేయాలని నేను నా దేశానికి వచ్చింది, నాతో పాటు వచ్చింది, నేను నమ్మిన దేవుని నమ్మింది, నా జనమే ఆమె జనముగా ఆమె భావించుకుంది. కాబట్టి ఇంత నమ్మకంగా ఉన్న ఈ కోడలికి అత్త ఎంతో మేలు చేయాలి. కాబట్టి ఆమె మేలు గురించి ఆలోచన చేసింది. అందుకే ఇక్కడ నయోమి ఏమంటుంది, నా కుమారి నీకు మేలు కలుగునట్లు. నిజంగా మేలు చేసే మనసు ఉండాలి. చాలామందికి ఈ దినాల్లో మేలు చేసే మనసు లేక కుటుంబాలు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంటాయి. అంటే ఒక కోడలను ఒక విధంగా చూసుకోవడము, ఒక కొడుకును ఒక విధంగా చూసుకోవడము, కూతురును ఒక విధంగా చూసుకోవడము, అట్లా కొన్ని కుటుంబాల్లో లోకంలో చూసుకున్నట్లయితే చాలా చిన్నాభిన్నంలో అయిపోతున్నాయి కుటుంబాలు. ఇట్లా నయోమి కలిగిన మనసు చాలా కుటుంబాల్లో ఉంటే కనుక అన్ని కుటుంబాలు కూడా చెదిరిపోకుండా ఉంటారు. కానీ ఆ విధంగా లేదు. నయోమి కలిగిన మంచి మనస్సు లేదు, ఆ విధంగా లేదు. కాబట్టి చాలా కుటుంబాలు ఎంతో పతనమైపోతున్నాయి. ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అత్త కోడల మీదకి తిరగబడము, వాళ్ళను మాట్లాడడము, చిన్న అనేది పెద్ద అనేది గౌరవం లేకుండా మాట్లాడడము, ఈ విధంగా జరిగిపోతుంది. ఇప్పుడుండే ఈ జనరేషన్లో అయితే చాలా భయంకరంగా, అసలు అత్త లేదు, కోడలు లేదు, ఎవరికి ఎవరు అన్నట్లు విలువ అనేది లేకుండా అయిపోతున్నది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళ ఆస్తి కావాలా, వాళ్ళవన్నీ కావాలా, వాళ్ళ డబ్బులు కావాలా, వాళ్ళ ఇల్లు పొలాలన్నీ కావాలా, కానీ అత్త వద్దు, మామ వద్దు.
వేరే కాపురాలు పెట్టి అట్లా ఎన్నో కుటుంబాలు పెద్దలకు లోబడకుండా, అత్తమామలను గౌరవించకుండా, తల్లిదండ్రులను గౌరవించకుండా జీవితాలను మధ్యలోనే ముగించుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే న్యూస్లో, వార్తలలో ఎంతో ఆ విధంగా ఉన్నాయి. ఇట్లా నయోమికి కలిగిన మంచి మనసు అత్తలకు ఉండాలా, తల్లిదండ్రులకు ఉండాలా. ఆ విధంగా రూతు లాంటి మనసు మనం కూడా కలిగి ఉన్నప్పుడు ఎంతో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించుతాడు. కాబట్టి మేలు కలిగే మనసు నయోమి కలిగి ఉంది. కాబట్టి యాకోబు పత్రికలో మనం ఒక మాట చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. నిజంగా మేలు చేసే మనసు నయోమికి కలిగి ఉంది. నేను మేలు చేయకపోతే ఎట్లా? నా కోడలను నమ్ముకొని దేశం కానీ దేశానికి వచ్చింది, వేరే దేశానికి వచ్చింది, నాతో పాటు వచ్చి ఈమె నన్ను నమ్ముకొనింది, నాతో ఉంది, కాబట్టి ఈమెకు నేను మేలు చేయాలా అనే ఆలోచన నయోమికి కలిగి ఉంది. కాబట్టి ఇంకా మేలు చేసే మనసు నయోమి కలిగి ఉంది. అంతేకాకుండా ఇంకా మనం చూసుకున్నట్లయితే అదే 1వ యోహాను పత్రికలో కూడా 3వ యోహాను పత్రికలో ఒక మాట ఉంది. 3వ యోహాను పత్రిక 11వ వచనంలో, ప్రియుడా, చెడు కార్యంను కాక మంచి కార్యంను అనుసరించి నడుచుకునుము, మేలు చేయవాడు దేవుని సంబంధి. చూడండి, మేలు చేసేవాళ్ళు దేవుని సంబంధులు. నయోమి తను నమ్మిన దేవుని బట్టి, తన యొక్క ప్రభువుని బట్టి ఆమె మేలు చేసే మనసు కలిగి ఉంది. మేలు చేయకపోయినా మనము కీడు చేయకూడదంట. ఇక్కడ ఉంది చూడు, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. నిజంగా మేలు చేయాల. మేలు చేయలేనప్పుడు గమ్మునే ఉండాలి, కానీ కీడు చేయకూడదు ఇతరులకు. నయోమి ఏం చేసింది? తన యొక్క కోడలి యొక్క మేలు కోరింది. అందుకే ఏమనింది? ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిందానని నయోమి తన కోడల యొక్క మేలును కోరింది. మనం కూడా మన కుటుంబంలో మన బిడ్డల యొక్క క్షేమంను, మన సంఘం యొక్క క్షేమంను, సమాజం యొక్క క్షేమంను, మన గ్రామం యొక్క క్షేమంను, మేలును మనము దేవుని ప్రజలంగా ఆ విధంగా కలిగి ఉండాలి. అందరి కోసము మనకు ఎవరి మీద విరోధమైన భావము ఉండకూడదు. అందరూ బాగుండాలని, వాళ్ళ యొక్క మేలు కొరకు మనము ప్రార్థన చేయాలి, వాళ్ళ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. నయోమి ఏ విధంగా తన యొక్క కోడలపైన మేలు చేయాలనే ఆలోచన కలిగిందో అట్లనే మనం కూడా కలిగి ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే విశ్రాంతి విచారింపవలసిందానని కదా, ఎవని పనికత్తెలెద్ద నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు. నిజంగా బోయాజు వీళ్ళకు బంధువు. కాబట్టి ఇక్కడంతా మనం చూసుకున్నట్లయితే ఏమనిందంటే, ఎవరు తూర్పు ఆరబట్టబోచున్నాడు, ఇదంతా కూడా చెప్తుంది. చెప్పి నువ్వు మరుగై ఉండమ్మా అని చెప్తుంది. ఎందుకంటే తను యవనురాలు కాబట్టి. ఇప్పుడు విధవరాలుగా ఉండే యవనురాలు ఎంతో భయభక్తులతో కలిగి ఉండడము చాలా కష్టమైపోయింది. భర్తలుండే స్త్రీలే ఎంతో అసలు భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు లోకంలో చూసుకున్నట్లయితే. ఈ మధ్య ఎక్కువ ఏంటంటే భర్తలను చంపుతున్నారు భార్యలు. వాళ్ళని నమ్మించి గుడి దగ్గరికి అక్కడ ఇక్కడ పార్కులకు అక్కడిక్కడ తీసుకుపోయేది భర్తలను చంపుతున్నారు. అట్లాంటి దినాలు అయిపోయినాయి. కాబట్టి నువ్వు ఎవరికి కూడా కనపరాకుండా మరుగై ఉండమ్మా అంటుంది. అంటే తన యొక్క యవ్వన జీవితాన్ని ఎవరికి కూడా కనపడకుండా ఎంతో ఆమె భయభక్తులతో ఉంటా ఉంది నయోమి యొక్క కోడలు రూతు. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనంటే, సామెతల గ్రంథము చివరి అధ్యాయము అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని యందు తన అత్త యొక్క దేవుని ఆమె నమ్మింది. ఎంతో భయభక్తులతో ఆమె ఉంటా ఉంది. అందుకే ఏమంటుందంటే, నయోమి నీవు మరుగై ఉండమని చెప్తుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పాను. నిజంగా తన అత్త చెప్పినదంతా ఆ కళ్ళం నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసింది. ఏమైతే చెప్పిందో నయోమి
అదంతా కూడా చేసింది. అత్త ఆజ్ఞాపించినది. నిజంగా చూడు, అత్త మాట వింటుంది. ఈ దినాల్లో అత్తల మాటలు కోడళ్ళు వినేవాళ్ళు ఉన్నారా? లేరు. అసలు మీరేంది మాకు చెప్పేది, మాకన్నీ తెలుసు, ఎట్లా నడుచుకోవాలో కుటుంబంలో, పిల్లలను, భర్తను, పోషణ, అన్ని విషయాలు మాకు తెలుసు, మీరేంది చెప్పేది, అప్పుడు మీ కాలం కాదు, ఇది మా కాలము అని ఇట్లా తిరగబడే వాళ్ళే ఉండారు, కానీ లోబడి వినేవాళ్ళు ఎవ్వరు లేరు. అందుకే ఇక్కడ నయోమి చెప్పినదంతా, అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. అత్త ఏదైతే చెప్తుందో, నా క్షేమం కోరి, నా మేలు కోరి, నా మంచికి మా అత్త చెప్తుంది అనేసి ఆమె చెప్పినదంతా కూడా చేస్తూ వచ్చింది. నిజంగా ఎంత మంచిగా రూతు తన అత్తకు లోబడిందని మనము చెప్పుకోవచ్చు. లోబడే మనసు రూతు కలిగి ఉంది. కాబట్టి దేవునికి లోబడి ఉంటే, ఇక్కడ మనము యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంది, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవు. నిజంగా దేవునికి లోబడి ఉండండి. అత్తకు లోబడింది. అత్త చెప్పినట్లు చేస్తూ ఉంది, ఆమె ఆజ్ఞాపించినట్లు చేస్తూ ఉంది. ఆమె ఏదైతే చెప్పిందో అది ఏది కూడా విడిచిపెట్టకుండా ఆమె చేస్తూ ఉంది, ఆమెను అనుసరిస్తూ ఉంది. ఆమె దేవుని నమ్మింది కాబట్టి ఆ దేవుని యొక్క మాటలు ఆమె వింటూ ఉంది. లోబడే స్వభావము ఇక్కడ కలిగి ఉంది. కాబట్టి దేవునికి లోబడండి. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడమని వాక్యం చెప్తుంది. కాబట్టి లోబడి మనము వాక్యానికి విధేయులమైనప్పుడు, ఆయన మాట విన్నప్పుడు మనకు ఎంతో క్షేమము. కాబట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ రాత్రి అక్కడ ధాన్యపు కుప్ప బోయాజు పండుకొని ఉన్నాడు. తర్వాత ఇక్కడ పోయింది ఎవరు, రూతు పోయింది. తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద 9వ వచనంలో అతడు నీవెవర 3వ అధ్యాయం 9వ వచనంలో అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు అని నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధుడో గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా. చూడండి, ఎంత తగ్గింపు స్వభావమే, నేను నీ దాసురాలనయ్యా అని చెప్తా ఉంది. నిజంగా ఎంత దీనత్వము, ఎంత తగ్గింపు స్వభావం కలిగింది ఈమె. కాబట్టి అలాంటి దీనత్వం మనము కలిగి ఉండాలి. ఇంకా మనము చూసుకున్నట్లయితే నీ కొంగు కప్పమనగా అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. బోయాజ్ అంటున్నాడు, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. నిజంగా ఆమె యెహోవా చేత దీవెన నొందింది. ఎట్లా దీవెన నొందింది? తన దేశంలో ఉండి కనుక ఆ దీవెన ఆమెకు రాదు. మోయాబు దేశంలో ఉండింటే ఆ దీవెన రాదు. మోయాబు దేశము శాపగ్రస్తమైన దేశంగా, మోయాబీలు, అమ్మోలీలు శాపగ్రస్తులుగా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఆ దేశంలో ఉండింటే ఆమెకు దీవెన రాదు, ఆశీర్వాదం రాదు, ఆమె జీవితమే మారదు. ఎందుకంటే అక్కడ ఉంటే ఇవన్నీ కూడా జరగవు, దేవుని ప్రణాళిక నెరవేరదు. కాబట్టి ఎప్పుడైతే రూతు తన తీర్మానం చేసుకొని తన అత్తతో నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపోవద్దని ఇవన్నీ కూడా చెప్తా వచ్చింది. కాబట్టి ఒక గొప్ప తీర్మానం ఎప్పుడైతే రూతు తీర్మానం చేసుకుందో అప్పుడే ఆమె జీవితము మారిపోయింది. ఆ తీర్మానంలో ఆమె నిలబడిపోయింది. ఏమైనా సరే మరణం తప్ప మనల్ని ఏది కూడా ఎడబాయకూడదని ఒక గొప్ప తీర్మానం చేసుకునింది. ఆ తీర్మానంలో ఆమె నిలబడింది. నిజంగా ఆ తీర్మానం చేసుకున్నప్పుడే ఆమె ఆశీర్వాదం నొందినదిగా ఉంటుంది. నిజంగా ఆమె జీవితం అంతా కూడా మార్చబడింది. ఎప్పుడైతే నిర్ణయించుకుందో అప్పుడే ఆమె జీవితం మార్చబడింది. కాబట్టి ఇక్కడ బోయాజ్ ఏమంటున్నాడంటే, నా కుమారి, మనం చూసుకున్నట్లయితే నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. నిజంగా దీవెన నొందింది. తీర్మానం చేసుకున్నప్పుడే ఆమె దీవెన నొందింది. తను సంపూర్ణంగా ఆ యొక్క ప్రభును విశ్వసించింది. తన యొక్క అత్త దేవుని ఆమె నమ్మింది. కాబట్టి ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే బోయాజు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులని వెంబడింపక ఉండటం వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ అధికమైనది. చూడండి, ఆమె ముందుండే సత్ప్రవర్తన అంటే ఆమె భర్త ఉన్నప్పుడు ఉండే ప్రవర్తన, తన అత్తకు ఏ విధంగా ఆమె చేసిందో, ఆ మోయాబ్ దేశంలో ఎట్లా జీవించినారో అదనంతటికంటే ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రవర్తన చాలా బాగుందంట. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమనింది, నీవు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులని వెంబడింపకుండటం వలన. చూడండి, ఆమె లోకంలో శరీరానుసారమైన జీవితం ఆమె జీవించలేదు. లోక ఆశలకు ఆమె లొంగిపోలేదు. నిజంగా లోకంలో ఏమేమి ఉంది మనం చాలాసార్లు చూసుకునే మనకు తెలిసిన వాక్యమే. లోకంలో ఏమేమి ఉంది? శరీరాశ,
నేత్రాశ, జీవబుడంబం, ఇవన్నీ తండ్రి వలన కలిగినవి కాదు, ఇవన్నీ కూడా అపవాది వలన కలిగినవి. నిజంగా ఈ లోకంలో ఒక మంచి యవనురాలుగా ఉండే ఆమెకు భర్త చనిపోయినాడు అనుకో, లోకం ఎట్లా చూస్తుంది? పలు రకాల ప్రజలు లోకంలో ఉంటారు. ఎంతో భయంకరమైన మనుషులు, చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళు, అలాంటి వారిపైన ఒక చెడు స్వభావంతో కలిగి ఉంటారు. నిజంగా అట్లాంటి వారిని అందరినీ, ఎవరినే కానీ నువ్వు యవనస్తులను కానీ గొప్పవారిని కానీ కొద్దివారిని కానీ వెంబడింపక అని ఎంత మంచి సాక్ష్యమో బోయాజు చెప్తున్నాడు. కాబట్టి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా బాగుంది అంటున్నాడు. నిజంగా ఎంత మంచి ప్రవర్తన! సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన లేదు ఈమెలో, మంచి ప్రవర్తన. అందుకే మనము ఒక్క మాట చూసుకుందాం. ఆది కాండంలో దేవుడు ఏమంటాడు? కయీను హేబేలు విషయంలో ఏమంటాడంటే, కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినప్పుడు కయీను చూడండి 6వ వచనంలో, 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో, ఆది కాండము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచిండు. నిజంగా సత్క్రియ అంటే మంచి క్రియ. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించినాడు. మనకి ఈ అంశం కాదు కానీ సత్క్రియ గురించి కొంచెం మనం తెలుసుకుంటున్నాం. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించినాడు, కయీను అర్పణను దేవుడు అంగీకరించలే. అంటే అతని క్రియలు, అతని హృదయంలో ఏం పాపం పెట్టుకొని అర్పించినాడు కాబట్టి అతని అర్పణను దేవుడు అంగీకరించాలి. అంటే నీ యొక్క వెనుకటి సత్ప్రవర్తన కంటే ముందుండే సత్ప్రవర్తన చాలా బాగుందమ్మా అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 తిమోతి పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమనింది? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను. చాలు ఇక్కడ యవ్వన కాలంలో ఉండే యవ్వనాన్ని బట్టి ఎవరిని కూడా తృణీకరింపనీయకుండా చూసుకో. నిజంగా ఆమె యొక్క యవ్వన జీవితంలో ఉంది, విధవరాలుగా ఉంటుంది. కానీ ఆమె మాటలు కానీ, ప్రవర్తనలు కానీ, ప్రేమలు కానీ, విశ్వాసంలో కానీ ఎక్కడ కూడా ఆమె ఏమాత్రం కూడా ఆమె అంత ఆ లోకంలో మాదిరికరమైన జీవితం లేదు. కాబట్టి మంచి జీవితం ఆమె ఆ విధంగా లేదు, లోకానుసారమైన జీవితం ఆమెలో లేదు. ఒక మంచి మాదిరికరమైన జీవితం ఉంది. కాబట్టి నీ యొక్క వెనుకటి సత్ప్రవర్తన కంటే మునుపటి ఇప్పుడుండే సత్ప్రవర్తన బాగుందని చెప్తున్నాడు. ఏ విషయంలో కూడా ఆమె లోకంలో రాజీ పడలేదు. కాబట్టి ఇక్కడ ఇంకా ఒక మాట మనం 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేవాళ్ళు. నిజంగా ఆమె మంచి సత్క్రియ కలిగింది, అందుకే మరీ ఎక్కువైనది. కాబట్టి మళ్ళీ తిరిగి మనము 3వ అధ్యాయం రూతు గ్రంథం 3:11లో, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ యోగ్యురాలు అని అంటే నీ సత్ప్రవర్తన, ఇప్పుడుండే నీ సత్ప్రవర్తన బాగుందమ్మా, తర్వాత నువ్వు యోగ్యురాలు అని నా జనులందరూ కూడా ఎరుగుదురు. నిజంగా తాను ఒక ధన్యకరమైన జీవితము ఇక్కడ రూతు కలిగి ఉంటుంది. అందుకే నీవు ధన్యురాలు అంటాడు. తర్వాత ఏమంటాడు? నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి బాగుందమ్మా అని చెప్తాడు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? యోగ్యురాలువు నా జనులందరూ కూడా తెలుసుకున్నారు. అంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా యోగ్యురాలుగా, మంచి యవనురాలుగా ఈమె పేరు పొందుతూ ఉంది. అందుకనే ఏమంటున్నాడు? నేను నిన్ను విడిపింపగలవాను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీప బంధువుడొకడు ఉన్నాడు. నిజంగా ఇదంతా కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము తిరిగి 3వ అధ్యాయంలో అంతా కూడా ఈ బంధువుని ధర్మం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. అతను నేను విడిపించలేనని చెప్తాడు వాళ్ళకు సమీపంగా ఉండే బంధువు. అప్పుడు తర్వాత బోయాజే ఏం చెప్తాడంటే,
అతడు నేను విడిపించలేనన్నప్పుడు బోయాజు ఏం చెప్తాడంటే 4వ అధ్యాయంలో 1వ వచనంలో, బోయాజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఒకడు ఆ త్రోవను పోవచుండెను గనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలుచుకొని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వారును కూర్చుండిరి. అప్పుడు బోయాజు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలెకునకు కలిగిన భూభాగంను అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార విన్నట్లు నేను ఒక సంగతిని తెలియజేయవలనున్నాను. ఇదంతా కూడా ఆమె భూమిని విడిపించమని ఆ యొక్క బంధువునికి ఇదంతా కూడా చెప్తే అతడు నేను విడిపించలేను, నువ్వే విడిపించుకోమని చెప్తాడు. ఆ బంధువుడు 6వ వచనంలో చూడండి, ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యంను పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిపించమని చెప్పాను. నేను విడిపించలేనయ్యా, నువ్వే విడిపించుకో అని చెప్పినప్పుడు అప్పుడు బోయాజు ఏం చేస్తాడంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోయాజు 9వ వచనంలో, బోయాజు ఎలిమెలెకు కలిగిన యావత్తును కిల్యోను మహ్లోను కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితనని నన్నెందుకు మీరు ఈ దినంన సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యం స్థిరపరచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబిరాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొంచున్నాను. దీనికి మీరు ఈ దినం నా సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితోనూ చెప్పాను. చూడండి, బోయాజు బంధువుని ధర్మము జరిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఆ యొక్క రూతును ఇక్కడ అందరి ముందర, ఊరి పెద్దలందరి ముందర అందరిని కూడా పిలిపించి ఏం చేసుకుంటున్నాడంటే ఆమె రూతును వివాహము చేసుకుంటున్నాడు. ఈ దినాన మీరందరూ కూడా సాక్షులై ఉన్నారని చెప్తా ఉన్నాడు. నిజంగా రూతు ఎంత ధన్యకరమైన జీవితమో ఆమెకు. ఆమె అనుకోయి ఉండదు ఈ విధంగా నా జీవితంలో జరుగుతుంది మా అత్తతో పాటు పోతేని ఆమె అనుకోయి ఉండదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. నిజంగా మనం ఒకటి అనుకుంటాం, కానీ దేవుడు మనకంటే ఇంకా ఎన్నో మన మీద ఆయన తలంపులు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి రూతు ఎంతో ధన్యకరమైన జీవితం పొందుకుంటా ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనం కింద వచనాల్లో చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా మేమందరం కూడా సాక్షులమయ్యా అని చెప్పి, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశంను వర్ధిల్లా చేసిన రాహేల్ను పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయనుగా. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆ ఊరి పెద్దలందరూ కూడా బోయాజును ఆశీర్వదిస్తున్నారు. ఎప్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలవాడవై బెత్లెహేంలో నీవు ఖ్యాతి నందుదుగాక. యెహోవా ఈ యవనిరాలు వల్ల నీకు దయచేసి సంతానంను నీ కుటుంబంను తామారు యూదా కన్నా పెరేసు కుటుంబంలో ఉండును గాక. నిజంగా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, బోయాజును ఆశీర్వదిస్తున్నారు. అంటే నీ కుటుంబం వర్ధిల్లాలి, యవనురాలి ద్వారా దేవుడు నీ సంతానంను ఆశీర్వదించాలని ఆ యొక్క వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాడు. నిజంగా చూడండి, ఆమె ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది. అంతేకాకుండా ఇంకా మనం కింద వచనాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 13వ వచనం, 14, 15, 16 వచనాల్లో, కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినంన నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. చూడు, నీకు ఎవరు లేరనుకున్నావు నయోమి, కానీ ఈ దినాన దేవుడు నీకు ఎంత గొప్ప కార్యం చేసినాడు, యెహోవా స్తుతినందునుగాక అని అక్కడుండే స్త్రీలందరూ కూడా నయోమితో చెప్తా ఉండారు. అప్పుడు నయోమి ఎంతగానో సంతోషిస్తుంది. నిజంగా నయోమి తన భర్తను కోల్పోయింది, 2 కొడుకులను కోల్పోయింది. రూతు ఆమెతో పాటు వచ్చాది, వాళ్ళ జీవితమే మార్చబడుతుందని నయోమి అనుకోండదు. కానీ దేవుని యొక్క గొప్ప కార్యము, ఆయన ప్రణాళిక వేరు. ఎంతగానో నయోమి వృద్ధాపంలో మంచి పోషకుడుగా, ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏముందంటే ఇక్కడ 15వ వచనం, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు. చూడండి, 7 మంది కుమారుల కంటే ఆమె కోడలు ఎక్కువ అంట. కోడలు ఇతన్ని కనెను, ఇతడు నీ ప్రాణం నోదార్చి ముసలితనమున నీకు
పోషకుడగునని నయోమితో చెప్పిరి. చూడండి, నేను వృద్ధాపంలో ఈ యొక్క బిడ్డ నిన్ను చూసుకుంటాడని. నిజంగా దేవుడు ఏమంటాడు? ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడని నేను అంటాడు. యెషయా గ్రంథంలో చూడమాట, యెషయా 46లో. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేస్తున్నాను, చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడని నేనే. నిజంగా ముదిమి వచ్చు వరకు, వృద్ధాపం వరకు దేవుడు ఎత్తుకొని వాడని నేను అంటున్నాడు. ఈమె వృద్ధాపమైన స్థితిలో ఒక మంచి పోషకుడుగా ఆ యొక్క రూతు కుమారుని కనింది. అందుకే వీళ్ళు ఏమంటున్నారంటే, ఆ స్త్రీలు ఏమంటున్నారంటే, అప్పుడు నయోమి చూడండి, నీ ప్రాణము ఓదార్చి ముసలితనంన నీకు పోషకుడునని నయోమితో చెప్పిరి. ముసలితనమందు నిన్ను చూసుకుంటాడు, నిన్ను పోషిస్తాడు అని చెప్తా ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క వాక్యము వృద్ధాపంలో ఆమెకు ఒక మంచి పోషకుడుగా ఇక్కడ ఉంటున్నాడు ఆ రూతు కనిన బిడ్డ. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఓబేదని పేరు పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా వృద్ధాపంలో నిన్ను చూసుకోవడానికి కుమారుడు పుట్టినాడు నయోమి, నువ్వు భయపడొద్దు, ఇంకా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని అక్కడుండే ఇరుగు పొరుగు స్త్రీలు వాళ్ళందరూ కూడా నయోమితో చెప్తా ఉండారు. నిజంగా నయోమి జీవితము ఎంతగానో ధన్యకరమైంది. రూతు జీవితం కూడా ధన్యకరమైనది. శాపగ్రస్తమైన దేశంలో ఉండే ఆమె ఎంతగానో ఆశీర్వదింపబడిన దేశంలోనికి వచ్చింది, ఇజ్రాయేల్ ప్రజల మధ్య చేర్చబడింది. అంతేకాకుండా మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఈమె చేర్చబడతా ఉంది. ఇక్కడ మనము 1వ అధ్యాయము చూసుకున్నట్లయితే 1వ అధ్యాయము 5వ వచనంలో, నయస్సోను షల్మాను కనెను, షల్మాను రహాబ్ నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయా రాజైన దావీదును కనెను. ఇంకా ఇదంతా కింది వరకు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి. అందుకే మొదటి వచనంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. నిజంగా రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడతా ఉంది. ఎంత ధన్యకరమైన జీవితం రూతుకు కలిగి ఉంది. ఆ విధంగా దేవుడు రూతును ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. రూతు ఎంతో అసలు తన జీవితంలో ఊహించుకొని ఉండదు ఈ విధంగా నా జీవితం అవుతుందని. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు వేరే ఉన్నాయి. ఇక్కడ రూతు గ్రంథంలో బోయాజు యొక్క విడిపిస్తూ ఉండడు, వాళ్ళను బంధువు ధర్మం నుండి విడిపించి రూతును వివాహం చేసుకుంటున్నాడు. అంటే యొక్క విడుదలకు గుర్తు. బోయాజును యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఈ విధంగా రూతు యొక్క జీవితము ఎంతో ధన్యకరంగా చేయబడతా ఉంది. రూతులో మనము 3 విధాలుగా మనము ధ్యానించుకుంటూ వచ్చినాం. ఆ విధంగా రూతు జీవితం ద్వారా దేవుడు మనకు ఎంతైనా కూడా ఆశీర్వాదకరంగా ధన్యకరంగా చేస్తాడు. ఎప్పుడంటే రూతు కూడా 3వ అధ్యాయంలో తన అత్త చెప్పినట్లు చేసింది. కాబట్టి దేవుడు చెప్పినట్లు చేస్తే మనకు కూడా ఆశీర్వాదం. అందుకే బోయాజు కూడా ఏమంటున్నాడు, నీవు దీవెన నొందిందాను, యెహోవా చేత నీవు దీవెన నొందిందాను అంటున్నాడు. నీ యొక్క మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైందని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా యోగ్యురాలు అని నా జనులందరూ కూడా తెలుసుకున్నారని చెప్తా ఉంది. ఈ విధంగా రూతు ఆశీర్వదింపబడతా ఉంది. నిజంగా మన జీవితంలో మనకు కూడా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేళ్ళు దేవుడు దాచి ఉంచినాడు. ఆ యొక్క దాచి ఉంచిన మేళ్ళు మనము స్వతంత్రించుకోవాలి. సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఉన్నాయి. అవన్నీ కూడా మనము స్వతంత్రించుకోవాలంటే మనము ఏ విధంగా ఉండాలి? దేవుని యొక్క వాక్యంను విని వాటిని అనుసరించి ఆ విధంగా మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనంలో
నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిజంగా దేవుడు నయోమికి దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు రెండు ఉన్నాయి. నయోమి కొరకు దేవుడు దాచించినాడు, సిద్ధపరిచినాడు. ఎప్పుడంటే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క మేలులను మనము స్వతంత్రించుకుని వారంగా ఉంటాము. నయోమి తన యొక్క జీవితాన్ని బట్టి రూతు మార్చబడతా ఉంది. అన్యురాలైన ఆమె తన అత్త ప్రవర్తనను బట్టి, తన అత్త యొక్క ప్రవర్తన, తన అత్త యొక్క భక్తిని, తన అత్త యొక్క దేవుని ఆమె కూడా నమ్ముతా వచ్చింది. అందుకే ఆమెకు దేవుడు సిద్ధపరిచిన మేలు, దాచించిన మేలు ఆమె స్వతంత్రించుకుంటుంది. ఆ మోయాబ్ దేశంలోనే అక్కడనే ఉండింటే కనుక ఈ ఆశీర్వాదాలు లేవు, ఈ రూతు రాదు, ఇక్కడ ఇవన్నీ జరిగేవి కాదు. కానీ నయోమి తిరిగి దేవుడు బెత్లెహేమును దర్శించినాడని తెలుసుకొని వచ్చుట ద్వారా గొప్ప కార్యము జరుగుతూ ఉంది. ఎంత గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావల్లో చేర్చబడతా ఉంది. నిజంగా దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. అట్లు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామం బట్టి మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నామయ్యా. మీరు కనికరించండి గొప్ప దేవా. ఇంతవరకు ప్రభా మీరు ఓనైనా ఋతు గ్రంథంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వేలా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. 3వ అధ్యాయం 4వ అధ్యాయం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. దయగల తండ్రి, నయోమి అయితే అవును ప్రభా నా కుమారి నీకు మేలు కలుగునట్లు అవును ప్రభా ఆలోచన చేయాలని, ఎంతగానో ప్రభా తన యొక్క కోడలికి నేను మేలు కలగాలని ఎంతో ఆలోచన చేసిన స్త్రీగా ఉంటున్నది ప్రభా. నిశ్చయంగా మా జీవితంలో మేము కూడా తండ్రి అనేకుల మేలు కొరకు మేము కోరినట్లు సహాయపడుతురండి. అవును ప్రభా, కృపగల దేవా మీరు కృప చూపించమని ప్రార్థించి వేడుకుంటున్నాను. మేలు చేయవాడు దేవుని సంబంధి అని మీరు సెలవిచ్చినట్లు ప్రభా నిజంగా మేలు చేసే మనస్సు మాకు అనుగ్రహిస్తురమని ప్రార్థించి వేడుకుంటున్నాను. కృపగల తండ్రి అట్లు ప్రభా మీరు సహాయపడుతురండి. కృపగల దేవా, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానం అంటున్నాడు బోయాజు. ఆ విధంగా ప్రభా ఆశీర్వదింపబడతా వచ్చింది. నేను ఆ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నదని చెప్తున్నాడు ప్రభా. నిజంగా ఆమె యొక్క జీవితం ప్రభా ఎంతగానో అవును ప్రభా తాను అవును ప్రభా విధవరాలుగా ఉన్నప్పటికీ ఒక యవనురాలుగా ఉండి ఎంతో ప్రభా నీ ఎంతో భయభక్తులతో జీవిస్తూ వచ్చింది, ఎంతో వినయ విధేయతలతో జీవిస్తూ వచ్చింది, ఎంతో దీనురాలుగా చేయబడుతూ వచ్చింది. దయగల మా తండ్రి అట్లు అలాంటి దీనత్వంను నాకు కూడా మీరు అనుగ్రహిస్తురమని ప్రార్థించి వేడుకుంటున్నాను. దయగల మా తండ్రి మీరు సహాయపడుతురండి ప్రభా. దయగల దేవానైనా అవును ప్రభా యవనం బట్టి నేను ఎవరు కూడా తృణీకరింపని యొక్క మాటలోను, పవిత్రలోను, ప్రేమలోను, విశ్వాసంలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని మీరు సెలవిచ్చినట్లు తండ్రి, ఆ విధంగా అన్ని విషయాల్లో తండ్రి మాదిరికరమైన జీవితంను కలిగి ఉండినట్లు మీరు కృప చూపించండి. దయగల మా తండ్రి మీరు సహాయపడుతురమని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. కృపగల తండ్రి అవును ప్రభా ఎంతో గొప్ప ధన్యకరమైన జీవితం ఋతు కలిగి ఉంటా ఉంది తండ్రి. ఆ విధంగా నేను ఆ బోయాజు నేను ఆ రూతును వివాహం చేసుకునే ద్వారా అవును ప్రభా నేను లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నేను వంశంలో చేర్చబడతా వచ్చింది రూతు ప్రభా. ఎంతో గొప్ప ధన్యత తండ్రి. దయగల మా తండ్రి అవును ప్రభా అన్ని దేశంలో ఉండే ఆమె అవును ప్రభా ఎంతగానో తండ్రి నేను ఆశీర్వదింపబడుతూ వచ్చింది. నేను మీ యొక్క ప్రణాళికలు మీ యొక్క ఉద్దేశాలు అవును ప్రభా ఎంతైనా గొప్పవి తండ్రి. నిజంగా అవును ప్రభా మీరు కనికరించండి గొప్ప దేవా. మా పట్ల మీ ప్రణాళికలు ఏమై ఉన్నాయో అవి తెలుసుకొని అవును ప్రభా అందులో మేము నడుచుకున్నట్లు సహాయపడుతురండి. కృపగల తండ్రి అవును ప్రభా నైనా నీ మాట వినుట ద్వారా ఎంతో ఆశీర్వాదం, నీ మాటను గైకొనుట ద్వారా ఎంతో ఆశీర్వాదమును ప్రభా అట్లు అనుగ్రహిస్తురమని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. కృపగల తండ్రి నైనా చేరి వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘంలో అనారోగ్యం చెందిన వారిని, వృద్ధులైన వారిని అందరినీ కూడా మీరు బలపరుస్తురమని ప్రార్థించి వేడుకుంటున్నానయ్యా. మీరు సహాయపడుతురండి. కృపగల తండ్రి అట్లు
విద్యార్థులు ప్రభా నైనా మీరే కృప చూపించండి. అవును ప్రభా, సంఘంలో చదువుకుంటున్న వారిని, విద్యార్థులైన వారిని, యవ్వనులైన బిడ్డలు నైనా ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవా, మీరు సహాయపడుతురమని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. అవునైనా మీరే కనికరించి కృప చూపించమని ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా చేస్తారని నమ్ముచు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.